నమస్తే, నేను నరేష్. జనస్వరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మీ బాధల్ని చూపిస్తాం, మీ సమస్యలపై ప్రశ్నిస్తాం, పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తాం, మీ గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం. మాకు రాజకీయాలు లేవు, ఎలాంటి రహస్యాలు లేవు. ప్రజా సమస్యల ఎజెండాగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జనస్వరం కొనసాగుతోంది. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల కోసం నిర్భయంగా గలమెత్తుతాం, పాలకులకు వారధిగా ఉంటాం. ప్రకృతి కన్నెర్ర చేసింది, పంట నీట మునిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగకుండా పడిన వర్షాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. పంట చేతికొస్తుందనుకున్న అన్నదాతలు మళ్లీ మోసపోయారు. వరాలు కురిపించాల్సిన వరుణుడు వారి పాలిట శాపమై తరిమాడు. చేతికొచ్చిన పంట రైతన్న నోటి వరకు రాలేదు. పెట్టిన పెట్టుబడి శ్రమ గంగలో కలిసిపోయింది. నీటి పాలైన పంటను చూసి కర్షక జనం గుండెలు బాదుకుంటున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు కాలయాపన చేస్తున్నారు. నీరు కన్నీరుపై ఇవాల్టి జనస్వరం. పంట పొలంలో నీరు, రైతు కంట కన్నీరు. అచ్చంగా తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకంగా పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడ చూసినా నీరు. మొత్తం పంట చేతికొస్తున్న సందర్భంగా రైతులు సంతోషంగా ఉండాల్సిన వేళ ఒక్కసారిగా వరుణుడు ప్రతాపం చూపించడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడూ ఊహించని విధంగా, ఎవరూ అంచనా వేయని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 584 మండలాలుండగా మొత్తం 193 మండలాల్లో 60% మేర అధిక వర్షపాతం నమోదైంది. 202 మండలాల్లో 70% అధికంగా వర్షపాతం నమోదైంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కనుక దాదాపు 50% పైగా తెలంగాణ వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు కావటం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రైతులు పంట చేతికొచ్చే దశలో, కోతకొచ్చే దశలో పడిన వర్షం వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతుంటే కనీసం కోత పూర్తయిన పంటలను మార్కెట్ యార్డులకు తరలిద్దామన్నా కూడా అటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల వల్ల రైతులు మార్కెట్ యార్డులకు పోలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఏకంగా మేము పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతుకు అనుగుణంగా పంటను కొనుగోలు చేస్తాము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రత్యేకంగా ధాన్యం కోసం 6000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస మద్దతు ధర లేకున్నా పర్లేదు, కానీ మేము పంట పెట్టుబడి ఖర్చు మాకు వెళ్ళినా పర్లేదు అన్న ఒక నైరాశ్యంతో అడ్డికి పావుసేరు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి తెలంగాణ రైతాంగానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఏ రకంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలు రావటం కారణంగా 5 ఎకరాలు మొత్తం పత్తి పోయింది. మమ్మల్ని గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాం. దాదాపుగా 75% కూడా మా చేతికి వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఎకరానికి 20-25 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత అకాల వర్షంతో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ప్రస్తుతం మాకున్న పరిస్థితిని ఆలోచించుకొని రైతులను ఆదుకోవాలని మేము దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆసామి ఇట్లా ఇంతగానం పెట్టి మునుగుతే మేము ఏం చేయాలి? మాకు తిండికి ఎట్లుంటుంది? మేము పెట్టుబడులు ఎక్కడ పెట్టి మేము ఎట్లా బతకాలి? పిల్లల్ని ఎట్లా దాదాలి? పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి? మేము ఏ విధానంగా బతకాలి? ఇట్లా అసలు మేము పిల్లలు చూసుకోవన్నా, ఈ పంట చూసుకోవన్నా ఏం చేయాలి? మేము ఇప్పుడు ఏమో ఆత్మహత్య చేసుకుందామన్నా కూడా మేము ఇప్పుడు పిల్లలు ఆగమవుతారు. మేము ఈ పంట చూసి ఏమన్నా చేసుకుందామన్నా కూడా కాసిన కాయ, పూత, మొగ్గ అంత రాలిపోవడం, వట్టి చెట్లతో సహా ఉన్న చెట్లు కూడా నిన్నటి రాత్రి సాయంత్రం వచ్చిన విపరీతమైన గాలికి నేలమట్టం అయ్యి మొత్తం పత్తి మొత్తం తడిచిపోయి ఏమి రాకుండా ఉన్నది. ఎకరాన దగ్గర 30,000 పెట్టుబడి పెట్టినాము పత్తికి. పెట్టుబడి కానీ ఏది వచ్చే సూచన లేదు. పలిసేను వేయింది, పత్తి పెడితే పత్తి వేయింది, వరి పెడితే వరి వేయింది. ఈ యొక్క ప్రభుత్వం మాకు ఇన్సూరెన్స్ ఉన్నది, దాన్ని కేంద్ర ప్రభుత్వం దాంట్లో లింకప్ ఉంటే ఇవాళ ఈ డ్యామేజ్ మాకు కాకపోవు. ఇంతవరకు కూడా ఇలాంటి నష్టపరిహారం రాసుకోమని అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరికి కానీ ఎలాంటి నోటిఫికేషన్ రాలేదట. వాళ్ళు చూసి వెళ్ళిపోయారు అంతే. మాకు నోటిఫికేషన్ వస్తేనే మేము
చేస్తాము రాసుకుంటాం, అంతమంది రాసుకోము అంటున్నారు. 2018-19 ఇన్సూరెన్స్ ఆఫ్ పత్తి కడితే ఇంతవరకు అమౌంట్ మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. సో ఒకవైపు భారీ వర్షాలతో ఒక నష్టం జరిగితే మరొక వైపు ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు కాకపోవడం వల్ల కనీసం నష్టపోయిన పంటకు పరిహారం దొరికే పరిస్థితి లేదు. అదే సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల వల్ల మార్కెట్ యార్డుల్లో విరివిగా కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు తెలంగాణలో కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ కూడా ప్రారంభం కాలేదు. అదే సందర్భంగా పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వము ఆ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించట్లేదు. ఇతర రాష్ట్రాల్లోనైతే అంటే పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అయినా లేకపోతే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ మంత్రులతో కలిసి లేకపోతే రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం అటువంటి భరోసా దొరకట్లేదన్న అభిప్రాయం మాత్రం రైతుల మాటల్లోనే వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ పంట నష్టానికి సంబంధించి లేకపోతే రైతుల ఇబ్బందులకు సంబంధించి మనతో చర్చించేందుకు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రైతుల లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? వాస్తవానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకును క్షేత్రస్థాయిలో ఉన్నదానికి చాలా తేడా ఉన్నది. ఓకే, అంటే వీళ్ళు అధికారులతోటి ఫోన్లలో మాట్లాడి తీసుకుంటున్నట్లని ఉంది, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే విపరీతమైన నష్టం జరిగింది. వీళ్ళ అంకెలకు అక్కడ ఉన్నదానికి అసలు పొంతన లేకుండా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటీవల కురిసినటువంటి వర్షమే కాదండి, ఆగస్టులో కురిసిన వర్షం కూడా విపరీతమైన నష్టం జరిగింది. నేను ఆగస్టులో కురిసిన వర్షం గురించి కూడా మీకు కొంచెం చెప్పి నేను ఇక్కడికి వస్తాను మళ్ళీ. ఓకే, ఆగస్టులో కురిసిన వర్షాలు అయితే ప్రత్యేకంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఉమ్మడి వరంగల్ లాంటి జిల్లాలలో చూస్తే ఏదైతే వాగు పరిహార ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పక్కపొన్న ఉన్న పొలాలన్నీ కూడా నాట్లేసిన తర్వాత, మందు ఎల్లిన తర్వాత, కలుపు తీసిన తర్వాత మొత్తానికి మట్టితో సహా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ మట్టి పూడ్చాలనంటే లక్షలతో కూడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆ మట్టి ఎంత పోసినా కానీ సారవంతమైన భూములు అండి అవన్నీ కూడా. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి సారవంత భూములు మొత్తం మట్టితో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలలో అయితే టేక్మల్లు అట్లాంటి మండలాల్లో భూపాలపల్లి జిల్లాలో పొలాలే వాగులైనాయి. అంటే ఇసుక మేటలు పెట్టేసినాయి మొత్తం. అప్పుడు ఆగస్టులో కూర్చున్నప్పుడే 4 లక్షల ఎకరాల పైననే పంట నష్టం జరిగింది. అప్పుడు అంచనా లేయించలేరు. మేము చెప్పినాం, మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. అప్పుడు పత్తి డ్యామేజ్ అయింది, పత్తి మురిగిపోయే పరిస్థితి నీళ్ళలో ఉన్నది. వరి కొట్టుకపోయింది, వరి డ్యామేజ్ అయింది, మినుములు పోయినాయి, పెసర్లు పోయినాయి, సోయా దెబ్బతిన్నది. ఇంకా జరుగుతున్నప్పటికీ కూడా మనం క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించలేదు ప్రభుత్వం. తిరిగి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పడ్డటువంటి వారి వర్షాలకు ఒక దిక్కేమో మీరు చెప్తున్నట్లు ముందు, ఒక దిక్కేమో కోతకు రాని పంట, ఒక దిక్కేమో కోతకొచ్చి కళ్ళల్లో పెట్టుకున్నటువంటి పంట, 2 రకాలు నష్టపోతున్నారు. ఇలా ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అంటే పొలాలలో ఉన్నటువంటి దాన్ని కాస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో సోయింగ్ ఇది దాన్ని చెప్తున్నది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షనే దాన్ని విలువలో తీసుకుంటుంది. అంటే మనం ఏమంటున్నాం ఇప్పుడు, అది కాదు లెక్క. ఈ రోజు పంట చేతికి వచ్చిన టైంలో పంట పోయింది, ఆ పంట అమ్మితే మనకు ఎంత వస్తుంది ఆదాయాన్ని మనము చెప్పాలి. కానీ ఆదాయం చెప్పకుండా కేవలం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తున్న లెక్కలు అర్థమవుతుంది. ఎందుకని అంటున్నానంటే ప్రభుత్వం ఏమంటుంది, 2,000 కోట్ల వరకే నష్టం జరిగింది అని చెప్తుంది. లేదు, అది ఖచ్చితంగా తప్పని చెప్తున్నాం. ఎందుకు తప్పని చెప్తున్నాం అని అంటే, ఈ రోజు పత్తి 60 లక్షల ఎకరాల్లో సాగైందండి ప్రభుత్వ లెక్కల ప్రకారము. అవును, ఇవాళ 3 క్వింటాలు వస్తుంది. ఇవాళ ఖాతా దశకు వచ్చింది కాబట్టి మనం తీస్తే 3 క్వింటాలు వస్తుంది ఎకరాన అందాది అనుకుందాం. అవును, ఆ 3 క్వింటాలు వేసుకున్నా కానీ 60 × 3 అంటే 18,000 క్వింటాలు, అంటే దాదాపు 10,000 కోట్లు కేవలం పత్తిలోనే నష్టం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి పత్తి 70% మొత్తం తుడుచుకుపెట్టుకున్నటువంటి పరిస్థితి, మురిగిపోయి నాని పత్తిలో గింజలలోకి నీళ్ళెళ్ళి మొలకలు వచ్చేటువంటి పరిస్థితి, మొత్తం నల్లబడ్డటువంటి పరిస్థితి కాయలన్నీ. అంటే కేవలం పత్తి 70% డ్యామేజ్ అయితే అదే 42 లక్షల ఎకరాలలో నష్టం జరిగినట్లు. మరి వరి చూస్తే వరి కూడా వీళ్ళు ఏం చేశారు, సన్నాలు అని పెట్టమని చెప్పారు. ఇలా సన్న రకం పెట్టుకున్నటువంటి రైతుల పరిస్థితి, ఒక దిక్కేమో దొడ్డు రకాలు చేతికొచ్చింది. ఇవాళ నేను చూసిన ఇక్కడనే సిటీకి దగ్గరనే ఆమాడ దూరంలో ఉన్నటువంటి బూదన్ పోచనపల్లి వెళ్ళి వస్తే 15 రోజులైందండి రైతులు
దొడ్డు రకం పంట చేతికి వచ్చింది, 15 రోజులైంది, మార్కెట్ లో కళ్ళలలో పోసుకున్నారు. ఓకే వర్షాలు వచ్చేసి మొత్తం కొట్టుకపోయి 20 ఎకరాలు, 25 ఎకరాలు, 15 ఎకరాలు ఇట్లా ఎకరాలకు ఎకరాలు పంట తీసి కళ్ళల్లో ఎండబోసుకుంటున్నటువంటి పరిస్థితులలో కొట్టుకపోతే ఆ రైతులకు మిగిలింది చివరకు ఒక్కొక్క రైతుకు 2 ట్రాక్టర్లు, 3 ట్రాక్టర్లు, 1 ట్రాక్టర్ ఇట్లా దాన్ని మొత్తము నీళ్ళకెళ్ళి తీసుకొని దాన్ని ట్రాక్టర్లు తీసుకొచ్చి వేరే దగ్గర ఎండబోస్తుంటే మొత్తం నల్లబడి మొలకలు వచ్చినటువంటి పరిస్థితి అండి. నిజంగా ఒక రైతుగా నేనైతే చెల్లించిపోయినా, అక్కడ చూస్తే ఏడుస్తున్నారు తెలుసా, మహిళా రైతులు అవును విపరీతంగా ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ పంట మొత్తం కొట్టుకపోయిన తర్వాత ఆయనకు దిక్కేందండి, అవును. చంటి పిల్లల్లాగా మొత్తము నాటేసి నుంచి చంటి పిల్లలు కాపాడుకొని వచ్చి చివరకు కోత కోసిన తర్వాత కళ్ళల్లో వేసి కళ్ళల్లో 15 రోజులు అవుతుంది, ఓకే కనీసం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేక కొనలేక వాళ్ళు వర్షాంతం కొట్టకపోతే వాళ్ళు దిక్కు దివాన లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి అండి. అంటే సార్ ఎక్కడ చెప్పుకోవాలి వాళ్ళు? ఇదే సందర్భంగా సాధారణంగా ఇట్లా వర్షాలు కురిసినప్పుడు రైతులకు ప్రభుత్వాలు ఎటువంటి భరోసా కల్పించాలంటారు? ఎందుకంటే వ్యవసాయ అధికారులు కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మరొక 2-3 రోజుల పాటు విపరీతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా క్షేత్రస్థాయికి వెళ్ళే పరిస్థితి లేదు, అసలు అధికారులు వస్తున్నారు చూసుకొని వెళ్తున్నారు తప్పించి ఒక నివేదికను రాయటం లేదు అన్న ఒక ఆవేదన కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమేనా? వాస్తవమేనండి, అది ఇప్పుడే కాదు. నేను ఇప్పుడు ఇవాళ విపరీతమైన వర్షాలు ఉన్నాయి, క్షేత్రస్థాయిలోకి అంటే వెళ్ళలేని పరిస్థితులు ఉన్నదని అంటున్నారు. కానీ ఇవాళ ఆగస్టులో కురిసిన వర్షాలకు ఏమైందండి? ఓకే ఆ అంచనా లేపలేరు కదా ఇప్పటి వరకు. కనీసం విలేజ్లలోకి వెళ్తే రైతులను కలిస్తే ఏ రైతు ఎన్ని ఎకరాలు, ఇప్పుడు ప్రతి లిస్టు చేసుకుంటారు వీళ్ళు, ఏ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేసిండు, ఏ పంట సాగు చేసిండు అనేది లెక్కలు తీసుకోవడానికి టైం ఉంటదండి. కానీ నష్టం ఏ రైతుది, ఏ పంట ఎంత నష్టమైంది అనేది ఎందుకు ఉండదండి? అంటే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి మనం ఇప్పుడే కాదు, ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి నష్టాలు జరిగితే 2015 నుంచి కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వట్లేదండి వీళ్ళు. నష్టపరిహారం ఇవ్వట్లేదు. 2015 నుంచి ఇప్పటి వరకు కేవలం 2018లో ఒక ఆదిలాబాద్ జిల్లా రైతు సెప్టెంబర్ లో పడినటువంటి వర్షాలకు కేసేస్తే కోర్టులో ఆ సంవత్సరం సెప్టెంబర్ సంబంధించినటువంటి నష్టపరిహారమే రాష్ట్రం అంతా ఇచ్చారు తప్పితే గానీ ఎక్కడ కూడా ఇవ్వలేరండి. ఇవాళ ఏంటి అండి, ఇలా పంటల బీమా పథకాన్ని లేదు, పంటల బీమా పథకాన్ని పూర్తి నిర్వహణ చేశారు. ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాల నుంచి తిన వాటా కట్టకపోవడం వల్ల ఏ రైతుకు ఇన్సూరెన్స్ వచ్చిన సందర్భం లేదండి, ఇది క్లియర్. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఇది వరకు లోన్లు తీసుకుంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని చెప్పేసి ఒక పాలసీ ఉండే. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మీరు రైతులు ఇష్టం ఉంటే కట్టుకోండి, లేకుంటే లేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఈరోజు పంటల బీమా లేదు రైతులకు. ఇటు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే ఎక్కడ ఎనిమినేషన్ చేయించారు, ఎక్కడ నష్టపరిహారం ఇవ్వరు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, ఎందుకు అంచనా వేయలేకపోతున్నది ప్రభుత్వం, ఎందుకు ఆదుకోలేకపోతున్నది? ఇవాళ సన్న రకాలు కూడా మొత్తం పొలాలలో అడ్డంబడి లాకే వచ్చే పరిస్థితి అండి. మరి దాన్ని ఎట్లా ఆదుకుంటారు వీళ్ళు? రేపు తెల్లారి విపత్తుగా ప్రకటించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తేనే కదండి ఆ ఆధారము. మరి అది లేకుండా కేవలం ఇవాళ హైదరాబాద్ మునుగుతే అదే సార్ తిరుగుతున్నటువంటి మంత్రులు ఇవాళ దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతాంగం పంట నీళ్ళలో మునుగుతుంటే ఎందుకు కనబడదండి? ఎందుకు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి తిరుగుతాడు, ఏరియా సర్వే చేస్తాడు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎందుకు ఏరియా సర్వే చేయడు? మంత్రులు ఎందుకు తిరిగారు, ఎమ్మెల్యేలు ఎందుకు తిరిగారు? అంటే హైదరాబాద్ లో తిరుగుతూనే ఓట్లు వస్తాయి, రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతుల దగ్గర పోతే ఇప్పుడు ఓట్లు లేవు కాబట్టి అని దీని అర్థం అండి. అదే అంటే మొదటిసారిగా ఇప్పుడు పంట నష్టానికి సంబంధించి ఆగస్టులో కూడా పంట నష్టం జరిగింది, సెప్టెంబర్లో కూడా జరిగింది. కానీ తాజాగా జిహెచ్ఎంసీ వరదల నేపథ్యంలో ప్రభుత్వము హడావుడిగా 550 కోట్ల పరిహారాన్ని కూడా ప్రజలకు ప్రకటించింది. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ఇప్పటికి కూడా ప్రభుత్వము ఒక ప్రకటన చేయకపోవటము, రైతులకు హామీ ఇచ్చే విధంగా వ్యవహరించకపోవటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, నిజమేనా? వాస్తవమే. ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు ఎలా హైదరాబాద్ లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి డబ్బులు కేటాయిస్తుండే ఆదుకోవడానికి ఖర్చు పెడతా అంటుండు. మరి పంట నష్టం జరిగితే ఏం మాట్లాడిండు ఆయన? కేవలం 2000 కోట్ల పైన వరకు నష్టం జరిగింది, 1150 కోట్లు తక్షణం కేంద్రాన్ని ఇవ్వమని అడిగిండు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైతే ఉంటుందో రాష్ట్రం అంచనా ఇప్పించి, రాష్ట్రం భరోసా ఇచ్చి, రాష్ట్రం డబ్బులు ఇచ్చి, తర్వాత కేంద్ర నివేదిక పంపి కేంద్రం ఇచ్చిన తర్వాత రాష్ట్రం తీసుకోవాలా. కానీ ఎక్కడ కూడా ఈయన ఇన్ని కోట్లు రైతులకు నష్టం జరిగింది, మేము ఇంత సహాయం చేస్తాం, ఇట్లా ఆదుకుంటాం అని చెప్పేసి ఎక్కడ కూడా తన స్టేట్మెంట్ లేదండి. ఇది క్లియర్ గా
కానీ కేంద్రానికి కూడా 1150 కోట్లు అడిగిందంటే ఇవాళ కరోనా టైంలో ఏ రకంగా అయితే వీళ్ళకి విరాళాలు వచ్చినాయో, కేంద్రం నుంచి డబ్బులు వచ్చినాయో ఎలా అయితే వాడుకున్నాడో ఈ అదురుగా చూసి దీన్ని కూడా కేంద్రం ఇస్తే కనుక 1150 కోట్లు రైతుల పేరు మీద వాడుకున్నామనేది తప్పితే గానీ రైతులకు ఇవ్వడం కోసం మాత్రం అయితే అసలే కాదండి. ఇవాళ ఎందుకు ప్రకటించాడండి ఈయన? ఇవాళ గ్రామాలలో వీళ్ళకి బాధ్యత లేదా? ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? మంత్రులకు బాధ్యత లేదా? రైతు సమన్వయ సమితులు ఉన్నాయి కదా, రైతు సమన్వయ సమితులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఎవ్వరు పనిచేయరండి. కేవలం వీళ్ళు చెప్తున్నది 10 లక్షలు 15 లక్షలు చెప్తున్నారు కానీ మనం పత్తే ఒక 70% చూసుకుంటే 42 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. మీకు వరి ఒక 15 లక్షలు, అట్లా మొత్తాన్ని చూసుకుంటే 60 లక్షలు వివిధ పంటలు కలిపి 60 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందండి. రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదండి. ఇవాళ నేను పోయిన జాగాలు పోచన్పల్లిలో ఆ తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టుకోవడానికి రోజు 4 కూలీలు పెట్టుకుంటారు. ఒక కూలికి 500 రూపాయలు అంటే 2500 మళ్ళీ ఇంటి వాళ్ళు కలిస్తే దాదాపు 4000-5000 రూపాయలు ఖర్చు అండి. ఆయన పంట నల్లగొచ్చింది, కొంటాడో కొనడో ఎవరికి తెలియదు. మీరు ఇంకోటి గమనించండి, ఇవాళ ఏం చెప్తారు వీళ్ళు? ప్రతి ఒక్కళ్ళ భూత పదం అండి, కింది నుంచి పైదాకా ప్రతి గింజ కొంటాం అని చెప్తారు. మరి ఇవాళ 15 రోజులైంది కోతకొచ్చి, వీళ్ళకి అంచనా లేదండి. ఏ జిల్లాలో ఎప్పుడు సోయింగ్ అయింది, ఎప్పుడు పంట చేతికి వస్తుంది, ఎన్ని గనిబావులు అవసరం ఉంటది, ఎన్ని సెంటర్లు అవసరం ఉంటది అనేది వీళ్ళకి సోయి ఉండాలి కదా. ఎక్కడ కూడా అట్లుంటే కనుక ముందే చర్యలు తీసుకుంటే వీళ్ళ పంట చేతికొచ్చిన దగ్గరలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొంటే కనుక ఈ నష్టం జరిగేది కాదండి. వేల క్వింటాలు కొట్టుకపోయే పరిస్థితి కాదు కదా. అంటే కనీసం సోయి లేకుండా ఇదంతా అంటే రైతాంగం పక్షాన ఎలాంటి ఇది లేకుండానే వీళ్ళు చేస్తున్నటువంటి చర్యగా ఉంది తప్పితే కానీ కేవలం ఎలక్షన్ ఎన్నికలలో ఏ రకంగా లాభం అవుతుంది, ఏం చేస్తే లాభం అవుతుంది తప్పితే కానీ రైతులను ఏ విధంగా ఆదుకుందాం అనేది ఎక్కడ కూడా. ఇప్పుడు ఇలా రైతు సమన్వయ సమితులను మీరు గుర్తు చేశారు, వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ పని ఇవాళ వాళ్ళు ఫీల్డ్ లో తిరిగి చెప్పరాదా, ప్రభుత్వం నివేదించరాదా? అవును. ఇంత దారిద్రమైనటువంటి పాలన, ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఇవ్వలేము. గతంలో కూడా జరిగినాయి, విపత్తులు వచ్చినాయి, కానీ ఇన్పుట్ సబ్సిడీలు వచ్చినాయి, కానీ ఈ రకంగా ఎప్పుడు వ్యవహరించలే, ఏ ప్రభుత్వాలు వ్యవహరించలే. ఓకే సార్, ఇక అదే సందర్భంగా మొదటిసారిగా మనం ఒక భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే నియంత్రిత సాగు పద్ధతులు వచ్చిన తర్వాత ప్రభుత్వము ఆదేశానుసారమే రైతులు మొత్తం పత్తి పండించారు, దాని తర్వాత సన్న రకాల ఒడ్లు పండించారు. అది ఇది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఒకవేళ రేపు ఈ వర్షం వల్లనో లేకపోతే పత్తికి తెగులు వచ్చో లేకపోతే ఈ అధిక వర్షాల వల్ల సన్న రకాల వడ్లకు ఒక రకమైన పసుపు రంగు వస్తున్న పరిస్థితుల్లో వీటికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేస్తుందా, కొనుగోలుకు సంబంధించి కనీస మద్దతు ధర ఇచ్చి? ఇప్పుడు ఇచ్చిన సమస్య అంతా కూడా సన్న రకాలు వేసుకోండి అన్న తర్వాత సన్న రకాలు ఏమైంది, మొత్తం అడ్డం పడ్డది. దాంతో కాటిక రోగం వస్తున్నది, దోమ పొట్టు వస్తున్నది, నల్లబడతాయి వడ్లు. రేపు బయట రస్మిల్లోలు గాని వ్యాపారస్తులు గాని ఇది నల్లగా ఉంది మేము కొనమని చెప్తారు. అందుకే రైతాంగం కూడా ఏమంటున్నారు, నిన్న జగిత్యాల జరిగింది కానీ మేము రాష్ట్ర కృష్ణ కాంగ్రెస్ తరపున రాష్ట్రం అంతా డిమాండ్ చేస్తుంది కూడా ఏంటి అంటే సన్న రకం కూడా ప్రభుత్వమే కొనాలా, 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఒక నియంత్రిత విధానం తీసుకొచ్చిన తర్వాత నియంత్రిత వ్యవసాయంలో భాగంగా రైతులు సహకరించారు కదండి. ఎక్కడైనా కానీ ప్రభుత్వం చెప్పినట్లే సన్న రకాలు పెట్టారు, 70% సన్న రకాలకు వెళ్ళిపోయారు. 34 లక్షల ఎకరాల సన్న రకం సాగైంది. 60 లక్షలు 42-49 లక్షలు ఉన్నటువంటి పత్తి సాగు 60 లక్షలకు చేరింది. అంటే ప్రభుత్వము చెప్పిన విధంగా పెడితే ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు కదా, అనుకున్నారు కదా రైతులంతా. ఇవాళ మొక్కజొన్న పరిస్థితిలో ఏందండి, మొక్కజొన్నలు వేయొద్దన్నాడు, కొనని చెప్పేసి కరకండిగా కొంటలేడు. దళారులు 1100, 1180, 1000 నుంచి 1200 మధ్యనే రైతుల దగ్గర దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది, కొంటలేడు. మరి ఇవి పెట్టుమన్న పంటను పెట్టినప్పుడు ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉన్నది, కనీస మద్దతు ధరలు ఉన్నది, మేము ఖచ్చితంగా పంటలు కొనుగోలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ లో ఉన్నటువంటి పంటలను కొనుగోలు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులలో మరి ఆ బాధ్యత రాష్ట్రం కూడా ఉండాలా? మరి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రము దొంగనా, కేంద్రం దొంగనా? చివరకు ముంచుతున్నది ఎవరిని? రైతులను ముంచుతున్నారు. ఇవాళ ఈ విపత్తు, ఈ వర్షాల కారణంగా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరించి ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వమే కొనుగోలు చేస్తేనే రైతులకు లాభం అండి. లేకుంటే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదండి. ఎంత దారుణం అండి, ఇట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే డిమాండ్ ఏంటి? క్షేత్రస్థాయిలో మీరు పర్యటిస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం నుంచి రైతులు ఏం కోరుకుంటున్నారు?
ప్రభుత్వం నుంచి రైతులు కోరుకున్నది ఏంటంటే ఏదైతే పూర్తిగా కొట్టుకపోయిందో వరి చేతికొచ్చి కళ్ళల్లో ఉన్నటువంటి పంటను కొట్టుకపోయింది కాబట్టి దానికి కూడా తక్షణము ఎకరాన 30 నుంచి 40 వేలు ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఉందండి. ఓకే. రెండవది ఏదైతే పొలాలలో ఉన్నటువంటి పంట మొత్తం అడ్డం పడి గొలక వచ్చిన తర్వాత అది కాటుకొచ్చి లేకుంటే అక్కడనే లాకలు వచ్చి ఇదంతా పరిస్థితి కాబట్టి దానికి కూడా అంచనాలు వేసి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఉన్నది. అట్లాగే ఏదైతే పంట దిగుబడి సగం నష్టపోయిందో దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది. ఏదైతే పంట చేతికొచ్చింది నల్ల రంగు ఉందో అది కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతుల తరఫున డిమాండ్ ఉంది. అది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం మేము ఇలా పట్టించుకోమని చేతులు ఎత్తేస్తే గనక రైతు అనేటోడు ఎక్కడ బతికే పరిస్థితి లేదండి. ఇవాళ కౌలు రైతుల పరిస్థితి కూడా ఉంది. నేను చూసిన దగ్గర వాడు 15 ఎకరాలు 10 ఎకరాలు కౌలుకు తీసుకుంటే వాళ్ళ పెట్టుబడి పోయింది, పంట పోయింది, ఎక్కడికి వెళ్ళి కడతారు వాళ్ళు? అవును, వాళ్ళు ఎలా బతకాలి? పెట్టుబడి రాదు. కాబట్టి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే గనక రైతు పూర్తిగా నిర్వీర్యమైపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలే శరణ్యంగా భావించే పరిస్థితి వస్తుంది కానీ వేరే దిక్కు లేదండి. ఇలా ఏదైతే అంతో ఇంతో వచ్చినటువంటి పంటను రంగు మారిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తేనే రైతుల ఊరాట. ఏదైతే సన్న రకాలు ఉన్నాయో అది ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే ఊరాట. ఇవాళ మొక్కజొన్నలు పెట్టదన్నావు 10 లక్షల ఎకరాల్లో సాగేటువంటి మొక్కజొన్న ఇవాళ 2 లక్షలకు వచ్చింది రాష్ట్రం అంతా. సరే అంతో ఇంతో కొంత పసుపులు వేసుకోమన్నావు, పసుపులు అంతా పంటను వేసుకున్నారు, అది కొంటలేవు. మరి 2 లక్షలకు వచ్చినటువంటి పంటను ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారండి? ఓకే, ప్రభుత్వమే కదా ఆదుకోవాల్సింది. ఇవాళ నువ్వు పంట తక్కువ వేసుకుంటే డిమాండ్ పెరుగుతుందని చెప్తా ఉన్నావు. ఇవాళ యాసంగి పంటకు కూడా అదే చెప్తున్నావు. నువ్వు పంటలన్నీ డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలా, అన్ని ఒక రకమైన పంటలు వేసుకోవద్దని. మరి మీరు చెప్పినటువంటి పంటనే మీరే ఆదుకోకపోతే ఎవడు ఆదుకుంటాడు? ఓకే. అంటే మేమేమంటున్నామంటే ఇది ఖచ్చితంగా ఈ విపత్తును అంటే ఈ జరిగినటువంటి భారీ వర్షాలకు విపత్తుగా ప్రభుత్వం ప్రకటించాలా. ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలా. ఓకే. ఏదైతే పంట రుణాలు ఉన్నదో మానిటరీ ప్రకటించాలండి. ఖచ్చితంగా మానిటరీ ప్రకటించాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి కడతారండి? ఇటు గవర్నమెంట్ రుణాలు మాఫీ చేయవు, రైతులకేమో పంట నష్టం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళి బ్యాంకు రుణాలు కడతారు? అందుకని క్రాప్ లోన్లో కూడా ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలా. ఈ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయం కింద ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలా. కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా రైతుల డిమాండ్ ఉంది. అది మేము కూడా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నామనండి. రైట్ సార్. అదే సమయంలో ఇప్పుడు పత్తి కొనుగోలుకు సంబంధించి మొత్తము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI కొనుగోలు చేస్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని అదే దిశలో కోరింది. కానీ ఇప్పటికీ కూడా కేవలం ఈరోజు వరంగల్లో అతిపెద్ద మార్కెట్ యనుమాముల మార్కెట్లో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మరొక చోట పత్తి కొనుగోలు చేయలేదు. సో దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు పత్తిలో రాష్ట్రం మీద ఎట్లుంటుంది అంటే కేంద్రం మీద కదా మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే పత్తి పెంచండి అని చెప్పినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది నాదేం కాదు, నేను నా చేతిలో ఏం లేదు, కొనుగోలు నాది కాదు, డబ్బులు ఇచ్చేది నేను కాదని నేను దులిపేసుకుంటా అనుకుంటే కుదరదండి. ఎందుకంటే ఆ పత్తి రైతులలో కూడా రాష్ట్రం చెప్పడం వల్ల పత్తి పెట్టినటువంటి పరిస్థితులలో రాష్ట్రం కంపల్సరీ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వాలి వాళ్ళకు. మహారాష్ట్రలో ఇవ్వలేదండి పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము. మహారాష్ట్రలో బోనస్ ఇచ్చారు కదా రైతులకు ప్రత్యేకంగా. కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే CCI రేట్ ఉందో MSP దాన్ని కాదని కూడా రాష్ట్ర ప్రభుత్వము బోనస్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసినాం. మరి ఈ రాష్ట్రం ఎందుకు ఇవ్వదండి? ఖచ్చితంగా ఇవ్వాలి. ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా వరంగల్ కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు కొనుగోలు కేంద్రాలు తెరాల్సిందే. మళ్ళీ అందులో ముఖ్యంగా అండి మీరు గమనించండి, ఈ ప్రతిసారి పత్తిలో తీసుకొచ్చిన దాన్ని వీళ్ళే ఇది తేమ ఉందండి అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. దాన్నే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పంపుతారు వీళ్ళే ట్రాక్టర్లను, వాడి ఇష్టం వరకు తీసుకుంటాడు. ఇది పరిస్థితి. ఈ రకంగా దోపిడీ జరుగుతున్నది. కానీ దాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే పర్చేజ్ చేయాలా. ఆ దిశగా రాష్ట్రంలో భాగం కాబట్టి రాష్ట్రం దానిపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా రాష్ట్రం కూడా బోనస్ ఇస్తే రైతులకు లాభం ఉంటుందని చెప్పేసి మేము అంటున్నాము. అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే సార్. ఇంకొకటి, గత కొంతకాలంగా అంటే తెలంగాణ దాదాపుగా 300 మండలాల్లో ఎప్పుడు కరువే ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిస్తే గనక తెలంగాణ ప్రభుత్వానికి పరిహారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం జారా విడుచుకుంటోంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజమేనంటారా?
అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జార విడుచుకుంటుందో కావాలని రైతులను ముంచాలని చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఓట్లకు కావాల్సిన దానికి ఏం చేయాలా, రైతు బంధు అనేది ఒకటి చూపిండు. రైతులకు కూడా ఎట్లున్నదంటే నాకు ఎకరానికి 5,000 వస్తున్నది కదా, ఒక సీజన్ కు సంవత్సరానికి 10,000 వస్తుంది కదా, ఏ ప్రభుత్వాలను ఇచ్చినాయా అనే ఆలోచనలు ఆలోచిస్తున్నారు. నేను మీ తరపున మంచి చక్కటి చెప్పారు. మీ తరపున రైతాంగానికి కూడా నేను కోరుతున్నా, మనము ఏదైతే 5,000 రూపాయలు సంవత్సరానికి 10,000 ఆశ చూపించేసి మిగిలిన ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఇంత నష్టం జరుగుతుంది కదా ఎకరానికి. ఇప్పుడు వడ్లు వచ్చినాయండి, వడ్లలో 10,000 15,000 నష్టం జరుగుతుంది. మరి 5,000 చూస్తామా 15,000 చూస్తామా? ఓకే. కాబట్టి ప్రభుత్వము కావాలనే ఇప్పుడు ఎలా ఏదైతే ఉందో ఓట్ బ్యాంక్ గా ఏదైతే పనికొస్తుందో అది వాడుతున్నాడు. ఇవాళ నివేదికలు పంపితే ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము. ఓకే. ప్రతిసారి ఇంతకు ముందు అయితే నేను స్టార్టింగ్ లో చూసాను 2015 16లో ఇట్లా జరిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బృందం వచ్చేది, బృందం సర్వే చేసేది. కానీ ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బృందం వస్తలేవు, ఎక్కడ సర్వే చేస్తలేరు. అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఇన్సూరెన్స్ ది 2 years నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వాటా కట్టట్లేదు. అవును. అంటే ఇది కావాలని మరి ఇది రైతులకు అట్లా ఇస్తే రైతులు బాగుపడతారన్నా, రైతులకు డబ్బులు వస్తాయన్నా ఏ కోణంలో ఆలోచిస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. కానీ మొత్తానికైతే రైతాంగం నట్టేట ముస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈయనకు ఓట్లు వచ్చేటప్పుడే ఏదో ఒక స్కీమ్ కావాలా, అది చెప్పేస్తాడు. 5 ఏళ్ళు ఉంటది. ఇప్పుడు అదే పరిస్థితి కానీ 2018లో నువ్వు రైతు బంధు చెప్పినావు, ఇచ్చినావు, ఓట్లు వేసుకున్నావు, మళ్ళా 2023 దాకా ఎలక్షన్ దాకా పని లేదు. ఈ ఓట్లతో ఏం పని, అప్పుడు మళ్ళీ ఏదో ఒక స్కీమ్ చెప్తాడు, అప్పటికి జనాలు ఇదంతా మర్చిపోతారు అనే కాన్సెప్ట్ చూస్తున్నాడు. కాబట్టి రైతులంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మనకు రావాల్సినటువంటి ఇవ్వకుండా ఈ రకంగా ఓటుకు ఆశ చూపించేటటువంటి ఇవి ఎట్టేసి మిగిలిన నష్టపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇయ్యాల నిజంగా నరేష్ గారు ఎంత బాధ అంటే, ఒక దిక్కునిన రైతులు మెట్టిపేర్లో స్వచ్ఛందంగా నచ్చారు కదండి. మొక్కజొన్న కొనుగోలు చేయాలా, సన్న రకం కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని. అక్కడ ఏ రాజకీయ పార్టీ లేదు కదా. ఏమనంటే రాజకీయ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నారంటారు, వాళ్ళ మీద విపరీతమైన కేసులు పెట్టిండ్రు. అక్కడ వాళ్ళు ఆవేశంలో కడుపు మండి ఎమ్మెల్యే మీద దాడి చేస్తే రైతులే అసలు వాళ్ళు రైతులు దోతి కట్టుకున్నాడే, పంచ కట్టుకున్నాడే రైతు, ప్యాంట్ వేసుకున్న రైతే కాదు, తాగుబోతులు తిరుగుబోతులు అని మాట్లాడినటువంటి తీరు ఎంత బాధాకరం అండి, రైతులు అవమానించినట్లు. ఇదా ఈ రకంగానా? రైట్ సార్. గతంలో ఆదిలాబాద్లో కూడా ఇదే పరిస్థితి. అవును. ఫైనల్గా మీ పార్టీ తరఫున నిజంగా రైతుల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ నష్టపరిహారం రాకున్నా, కొనుగోలు కేంద్రాలు తక్షణము ఏర్పాటు చేయకున్నా కూడా మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? ఈసారి కొనుగోలు కేంద్ర విషయంలో మేము రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా ఒక స్టాండ్ ఉందండి మాకు. ఎందుకు ఉన్నదని నేను చెప్తున్నానంటే, ఇంత సీరియస్ గా మేము కూడా ఎందుకు దీని మీద దృష్టి పెడుతున్నామనంటే, రబీ కొనుగోలు విషయంలో మీకు తెలుసు, రబీలో జరిగినటువంటి కొనుగోలు అనేక రకాల దోపిడీ జరిగిందండి. తరువు పేరు మీద ఒకసారి కొనుగోలు కేంద్రాల నుంచి రైతు పంట వెళ్ళిన తర్వాత రైస్ మిల్లుల దగ్గర చేతికి వెళ్ళినాక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అవును. ఇలా తాళ్ళు ఉన్నదని చెప్పేసి 5 కిలోలు 15 కిలోలు 10 కిలోలు కట్ చేసి రైతులకు నుక్సాన్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. మనం అందుకే ఈ రోజు మేము రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఏమంటామంటే, కొనుగోలు కేంద్రాలలోనే తూకం వేసిన వెంటనే రైతుకు చిట్టి ఇవ్వాలా, ఆ చిట్టి ఆధారంగానే రైతుకు డబ్బులు ఇవ్వాలనేది రైతాంగానికి చిట్టీలు తీసుకోమంటున్నాము, ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాము. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా రిప్రజెంట్ చేసినాం. ఇది ఈ కొనుగోలు కేంద్రాలలో రైతాంగ పక్షాన ఖచ్చితంగా ప్రతి కొనుగోలు కేంద్రాలలో మేము ఉంటాము. వెంటనే చిట్టి రైతుకి ఇచ్చేసి దాని ఆధారంగా డబ్బులు రావాలి. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఓపెన్ చేసే దిశగా రైతుకు ఆ కొనుగోలు కేంద్రాల్లో ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతాంగ పక్షాన నిరంతరం ఇదే పనిలో ఉంటాము. ఈ కొనుగోలు కేంద్రాలలో అన్యాయం జరగకుండా రైతాంగ పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామండి. రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ప్రభుత్వము విపక్షాల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే, రైతులు పంట తీవ్ర నష్టం జరిగింది, దాని తర్వాత తక్షణము కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దాంతోపాటు పంట నష్టపోయిన రైతాంగానికి హైదరాబాద్లో ఏ రకంగానైతే వరద బాధితులకు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఏ రకంగానైతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందో, అదే రకంగా ప్రతి ఎకరానికి కనీసము పంట ఖర్చుల కోసమన్నా ఒక 10,000 రూపాయలు ప్రభుత్వము నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించాలి అని చెప్పి కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇవాల్టి జనస్వరం. మరో రోజు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.